వెల్కమ్ టు బోత్ సైడ్స్. రేవంత్ రెడ్డి గారు వర్సెస్ హరీష్ రావు గారు ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కాళేశ్వరం. కాళేశ్వరం అన్నది జస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదండి. కాళేశ్వరం అన్నది తెలంగాణ ఆత్మ గౌరవం, తెలంగాణకి ఒక ప్రెస్టీజ్. ఎందుకంటే అది ఒక జస్ట్ ఒక ప్రదేశం కాదు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ద్విలింగం ఎక్కడ ఉండదు, 2 లింగాలు కలిసి ఉంటుంది. అంత గొప్ప ప్రదేశం అది. అంత చరిత్రాత్మక ప్రదేశం. ప్లస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇన్ ఏషియా కాళేశ్వరం ప్రాజెక్టు. దాని మీద డిస్కషన్. ఇప్పుడు లెట్ us టాక్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాళేశ్వరం. ఇప్పుడు మీరు మొత్తం నాశనం చేశారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పర్స్పెక్టివ్ చెప్తాను, మీరు రేవంత్ రెడ్డి గారు అనుకునేది చెప్తాను. మొత్తం నాశనం చేశారు కదా మీరు. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కట్టి 38,000 కోట్ల ప్రాజెక్టుని 1,00,000 కోట్లు చేసేసి మొత్తం దాంట్లో ఇప్పుడు రీసెంట్గా ఫైండింగ్స్ వచ్చేసింది. డ్యామ్ డ్యామ్ కమిటీ ఉంది, ఎన్డిఐఎస్ ఎన్ఎస్ఐడి వాళ్ళు వచ్చారు. మొత్తం సర్వే చేసి మొత్తం రిపోర్ట్ సబ్మిట్ చేసి అవకతవకలు జరిగిందని చెప్పారు. అవకతవకలు జరిగిందని చెప్పిన తర్వాత సిబిఐకి కూడా అప్పగించాము. దీంట్లో ఎంత డబ్బులు పోయినాయి, ఎంత అవకతవకలు జరిగిందని. ఇప్పుడు దీని గురించి మాట్లాడే హక్కు అసలు మీకుందా? దీంట్లో 3 బ్యారేజీలు దెబ్బతిన్నాయని కూడా చెప్పారు. మేడుగట్ట, అన్నారము, తర్వాత సుందిలి, ఈ 3 బ్యారేజీలు దెబ్బతిన్నాయని చెప్పారు. దాంట్లో ముఖ్యంగా మేడుగట్టలో 7వ బ్లాకు కంప్లీట్గా పోయిందని చెప్పారు. కింద మొత్తం క్యావిటీస్ వచ్చేసినాయి, మొత్తం సాయిలే లూజ్గా ఉంది, నీళ్లు ఆపలేదు, నీళ్ళు మొత్తం సీప్ అయిపోతుంది. దాంట్లో మొత్తం అడ్డుగట్ట డ్యామే ఇదే పనిచేయదు అని చెప్పారు. ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? ఏ పర్స్పెక్టివ్లో అసలు హరీష్ రావు గారు అసలు ఏ మొహం పెట్టుకుని అసలు మాట్లాడుతున్నారు? ఇన్ని అవకతవకలు చేసేసి ఇది కరెక్టా? అందుకే భద్రాచలం రాముడి మీద ఆన కూడా వేశాను నేను. ఆయన మీద ప్రమాణం ఎందుకు చేశాను, ఆ సాహసం ఎందుకు చేశానంటే నాకు మనస వాచ కర్మణ నాకు తెలుసు మీరు చేసిన అవకతవకలు. అది తప్పు కదా. మీరు ఒక ప్రజలకి నీళ్ళు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇస్తాను. నేను ఒక సీఎంగా నేను ప్రమాణం చేశాను, నేను దానికి కట్టుబడి ఉన్నాను. నేను ఖచ్చితంగా నీళ్ళు ఇస్తున్నాను కూడా. వివిధ రంగాల్లో ఏదో ఒకటి ల్యాండ్ కింద నుంచే వాటర్ టేబుల్ నుంచి డ్రా చేయండి అని వేరియస్ మెజర్స్ తీసుకుంటున్నాము. వీలైనంత సహాయం చేస్తున్నాము. మీరు చేసిన అవకతవకలన్నింటినీ నేను పూడుస్తున్నాను. ఇప్పుడు కింద క్యావిటీస్ అన్నీ పూడుస్తున్నాము సిమెంట్ తోటి. మొత్తం ఫిల్లింగ్ జరుగుతుంది. అండ్ మొత్తం ఆ 3 గేట్స్, ఆ రిజర్వాయర్స్, ఆ కింద నుంచి పైన డ్రా చేసేది, మొత్తం పంపు, ఆ కన్నెపల్లి పంప్ హౌజు, ఇవన్నీ రిపేర్ వర్క్లో ఉన్నాయి. అన్నీ మీ వల్లే కదా. రిపోర్ట్ ఉందండి, కమిటీ రిపోర్ట్ ఉంది. ఉన్నప్పుడు మీరు ఎట్లా ఏ మొహం పెట్టుకుని నాకు ఛాలెంజ్లు విసురుతారు? 3 నెలలు ఇవ్వమని ఇరిగేషన్ మినిస్టర్గా మీరు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం చేశారు? హరీష్ రావు గారు మీరు ఏం చేశారు 5 సంవత్సరాలుగా ఉన్నప్పుడు? మీరు చేసిన అవకతవకలే కదా నేను ఇప్పుడు పూడుస్తున్నాను. తప్పండి. మీరు ప్రతి దానికి అడ్డుపట్టం కాదు, ప్రజలకి కలిసి మంచి చేద్దాం. ఈ ప్రతిదానికి మీరు రాజకీయం చేయటం కాదు. మీరు చేసిన తప్పు, దాన్ని సరిదిద్దుతున్నాను. అదే నాకు సరిపోతుంది ఒక సీఎంగా. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి, దాంట్లో ఆయన శాపం తగలదా మీకు? ఆయన శాపం తగిలింది కాబట్టే మీరు అక్కడ కూర్చున్నారు. నేను ఇప్పుడు ఇవాళ సీఎంగా నేను ఇక్కడ కూర్చున్నాను. అర్థమైందా? అందుకే భద్రాచల రాముడి మీద నేను ప్రమాణం చేశాను. అది నా కాన్ఫిడెన్స్. ఇది ఖచ్చితంగా ప్రజలకి నీళ్ళు ఇస్తాను, ఇవ్వకుండా పోను. ఇది రేవంత్ రెడ్డి గారి పర్స్పెక్టివ్ కాళేశ్వరం ఇష్యూలో.